టు సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. స్వీట్ చేయమన్నారు ఇంట్లో, సర్లే ఏం చేయను అన్నాను. మైసూర్ పాక్ అన్నారు, సర్లే మీకు చూపించినట్టు ఉంటుంది, నేను చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఒక మొదలు పెట్టాను. రండి అమ్మా. ఈ లోటా గిన్నెడు శనగపిండి, ఈ లోటాతో పంచదార, ఇదిగో సరికి సరి, కాకపోతే తీపి కొంచెం కావాలి కాబట్టి ఇదిగో గిన్నెతో వేసాను. ఓకేనమ్మా, ఏముండదు ప్రాసెస్ మైసూర్ పాక్కి. యాలకి పౌడర్, నెయ్యి, ఇదిగో నూనె, అరకిలో పడద్దమ్మా నూనె, అరకిలో పడద్దు నూనె. ఓకేనమ్మా, అగు నెయ్యి. నెయ్యి కూడా లేకుండా కూడా ఎంతో చేస్తారో షాపుల్లో. మనం పోస్తున్నాను పంచదార. అమ్మే గ్లాసులు పోసేనే వాటర్ చాలు, ఇంతకన్నా అక్కల. యాలకి పౌడర్ వేసేస్తున్నాం, ఆకలి వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు, ఏమక్కర్లేదు దానికి. తేగపాకమే వచ్చేస్తుంది అంతే, సింపుల్గా తొందరగా వస్తుంది. ఎందుకో మైసూర్ పాకం తినాలనిపించింది మా అమ్మాయికి. మన సొంతంగా ఇంట్లో అమ్మ పిండి ఆడించాను, పిండి ఆడించుకుంటాం మేము. పొట్టకాడ బాగోదు కదా, ఓ 2 కేజీలు తెప్పించుకుని ఆడించుకుంటాం అటు ఎండబెట్టి, అందుకని అంత ఫ్రెష్గా ఉంది. మైసూర్ పాకానికి బూందీకి గట్ట చాలా బాగుంటుంది అలాగా. అమ్మా ఇదిగో వచ్చేసింది. మైసూర్ పాకానికి తీగ పాకాల గట్ట అక్కలు ఇదిగో, మీకు ఆల్మా తెలియడానికి ఒక పోసిన అది వచ్చేసింది. ఓకేనా, అది ఇదిగో పోతున్నాను ఇప్పుడు పిండి. పిండి ఒక కేపు వేయించుకోండి అమ్మ, కమ్మగా ఉంటుంది. ఎంత ఆడిచ్చినా ఒక కేపు వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మీకు నెయ్యి చూపించాను కదా గ్లాస్లో, ఇదిగో ఈ నూనెలో మరుగుతుందన్నమాట. ఈ నూనెలో కూడా నెయ్యి పోసేసుకోవాలి, 2 కలిపి మరగాలి. ఎంత మరిగితే అంత హోల్స్ వస్తాయి, హోల్స్ బుడగల కింద వస్తుందన్నమాట. తిప్పాలి, కుస్తీ పట్టాలి ఇప్పుడు దీంతో. తుఫాను ఉందంటమ్మా, కారాలు గట్ట ఆడించుకుని వాళ్ళు ఆడిచ్చేసుకోండి జాగ్రత్తగా. తుఫాను ఇల్లు పట్టుకుందరు కానీ గొడవలు గట్ట పట్టకండి అమ్మ. మరి ఎక్కడ చెప్తే తెలంగాణ ఉందో మరి కర్ణాటక ఉందో మనకుందో తెలియదు కానీ అమ్మా దా. అది చక్క బుడగల కింద సిమ్లో పెట్టుకుని నెయ్యి కాగాలి. నెయ్యి నూనె కాగుతూ ఉంటే ఎంత కాగితే అంత అదిగో తాగుతూనే ఉంటుంది. చూసారా, అదంతా పైకి కనపడినటువంటి తాగేస్తూ ఉంటుంది. మరి మన ఇంట్లో చేసుకున్నదే టేస్ట్ వేరు కదా, అయితే ఓపిక చేసి చేసుకోవాలి. 4 తింటాం ఇంట్లో చేసుకున్నది ఏదైనా సరే. చక్కగా
ఎవరికైనా ముక్క కూడా పెట్టుకుంటాం ఇంట్లో చేసుకున్నది కాబట్టి. చిన్న మంటలో పెట్టుకుని రెడీ అయిపోయిందిరా. పోసేద్దాం ట్రైలోను. ఇలాంటి కొనుక్కు తెచ్చుకోండి ఒకటి చక్కగా. కంచాల కన్నా ఇదైతే మనకు సమానంగా వస్తుంది. అయిపోయింది, పోసేస్తాను పెట్టేసి. మనం నాన్ స్టిక్ అనుకో అడుగుని అంటుకోదు. వస్తున్నాను. గమ్మున మీదకి వస్తామని ఓకేనమ్మా. నేను మామూలుగా ప్లేట్లో గట్ట పోసేదాన్ని. ఇప్పుడు ఇదిగో మా పాప కొనుక్కొచ్చిందన్నమాట, డిమార్ట్లో కొనుక్కొచ్చింది. ఇదిగో అలా తీసుకోండి అమ్మ, అవకాశం ఉంటేనే. టేస్ట్గా పాడు చేయడం ఇప్పుడు. అమరండి, ఇదిగో నేను ఎప్పుడు ప్లేట్లో కంచాల్లో పోసుకునేదాన్ని. మా పాప ఇది కొనుక్కొచ్చింది, ఎలాగొస్తుందా అనుకున్నాను. సూపర్ వచ్చింది. ఇదిగో అమ్మా, ఇదిగో ఇలా తెచ్చుకుని ప్లేట్ చక్కగా ఇలాగుంటే అందంగా వస్తుంది అన్నమాట, సమానంగాను. ఓకేనమ్మా. మరి ఇదిగో సింపుల్గా చేసాను కాబట్టి మీకు చూపించాలనుకున్నాను. ఇలా చేసుకోండి ఇంట్లో. చక్కగా ఇలా చేసుకోండి. ఎవరికైనా గమ్మున ఎవరైనా వచ్చినప్పుడు అందంగా ఇలా 2 ముక్కలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇండివిజువల్ హౌస్లకి వెళ్ళిపోతున్నారు దూరంగా. ఎక్కడ షాపులు ఇక్కడ దొరకట్లేదు. సిటీలోకి వెళ్ళాలంటే ఇబ్బంది. ఇలా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, గమ్మున ఎవరైనా వస్తే పెట్టుకుంటాం గట్ట బాగుంటుంది. ఏమ్మా, నా ఉద్దేశం అది. ఇది మరి నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత అమ్మ గాయత్రి, అందంగా కామెంట్ పెట్టు. తెల్లపిండి కూరకి బీరకాయకి నచ్చిందమ్మ నీకు? ఇంకా మంచి వండుతాను, అలా ఫాలో అవుతూ ఉండు. ఓకేనమ్మా. థ్యాంక్స్ బంగారం, నాకు కామెంట్స్ పెట్టినందుకు. తెలుగులో పెట్టండి అమ్మా. నాకు చదువుతాను, నేను తెలుగు అయితే చదవగలను, ఇంగ్లీష్ తెలియదురా నాకు. మా మనవడు మా పాప చదివి చెప్తున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తెలుగు అనుకునే చదివి మీకు చెప్పేస్తాను. ఓకేనా అమ్మా? మీ అందరికీ బాయ్. మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను.